ఎంతగానో శ్రమించినప్పటికీ కార్యానుకూలత చాలా తక్కువగా ఉండొచ్చండి. అంటే మీరు ఒక పని చేద్దామని వెళ్ళటము, అక్కడ వాతావరణం సహకరించకపోవడము, ఏదో ఒకటి చెయ్యాలనుకుంటే ఇంకొకటి చేసుకొని రావటము, ఈ రకమైనటువంటి మార్పులు కలిగినటువంటి విధంగానే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార నిమిత్తం కావచ్చు, అనుకోని సంఘటనల ద్వారానే ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రుణాల నిమిత్తమై ఒక రుణం చెల్లించడం కోసం మరొక రుణం చేయవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఒక రుణం తీర్చి మరొక రుణం రీత్యా ఇరుక్కునే అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది. ఏదో కాసేపే కదా, ఈ సర్దుబాటు చేద్దాము, అడ్జస్ట్మెంట్ చేద్దాము అని తీసుకునే ప్రయత్నాలలోనే కాస్తంత తికమక కలిగించినటువంటి వాతావరణము మీ చేయి దాటి కొన్ని వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఒక శుభ కార్యక్రమం ఉంది, లేదా ఇంటికి సంబంధించిన లోను శాంక్షన్ కాలేదు, ఏదో ఇప్పుడు కాస్తంత తీసుకొద్దాము, స్లాబ్ వేస్తే లోన్ శాంక్షన్ అవుతుంది, ఆ లోన్ శాంక్షన్ అయిన డబ్బులు తీసుకొచ్చి ఈ ప్రథమంగా పెట్టినటువంటి లోన్ తీర్చేసేద్దాము, ఇలా ఏదో అడ్జస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. కానీ ఇన్ టైంలో మాత్రం అవి కావు, మీరు అనుకున్న సమయానికి అవి రావు, ఇవి కావు, దాంతో ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. రిజిస్ట్రేషన్ కి సంబంధించిన అంశాలు, భూ సంబంధమైనటువంటి అంశాలలో చిన్న చిన్న చికాకులు ఏర్పడినప్పటికీ మొత్తం మీద ప్రయోజనాలను మాత్రం దక్కించుకోగలుగుతారు. రాజకీయ పైరవీలు లాభిస్తాయి. పెద్దవాళ్ల పరిచయాలు ఎక్కువగా మీకు ఉపయోగపడతాయి. ఒకానొక పదవి కోసం మీరు విస్తృత ప్రయత్నాలు అనేవి చేయగలుగుతారు. తద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య నిమిత్తం జాగ్రత్తలు అవసరం. కార్యానుకూలత కోసం ఎంతగానో శ్రమిస్తారు. స్త్రీల ద్వారా, సహోద్యోగుల ద్వారా, పరిచయస్తుల ద్వారా మీరు కొన్ని ప్రయత్నాలను చేసి అప్పటికప్పుడు అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధించడానికి ఎంతగానో శ్రమిస్తారు. శుభకార్యం ఉందండి, ఆ నిమిత్తం కొన్ని ఏర్పాట్లు చేయాలి, మీరొక్కళ్ళే చేయలేరు, ఒక పని ఒకళ్ళకి, ఇంకొక పని ఇంకొకళ్ళకి, ఈ రకంగా అప్పగించి వెనకాలే ఉండి అవి మీ పర్యవేక్షణలోనే ఉంచి ఆ పనులన్నీ కూడా చక్కదిద్దే విధంగా మీ యొక్క ప్రయత్నాలు ఉంటాయి. మనం చేస్తున్న దానిలో ఎక్కడో ఏదో లోపాలు ఉన్నాయి, మనం చేస్తుంటే పనులు కావట్లేదు అన్న క్లియర్ ఇండికేషన్ మాత్రం ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది. హెల్ప్ తీసుకోగలుగుతారు. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. సొంతంగా వెహికల్ కొనుక్కోవాలి, సొంతంగా వెహికల్ నడపాలి అన్న ఆలోచనలకి కాస్తంత కొంతకాలం దూరంగా ఉండండి. సొంత వెహికల్ పర్చేస్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. సొంతంగా నడపడానికి మాత్రం కాస్తంత ఎక్స్పీరియన్స్ అవసరం. కొంచెం వ్యవధి దాటిన తర్వాత అప్పుడు మంచి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత అభివృద్ధి రీత్యా నేర్చుకునే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. ఉన్నటువంటి వృత్తికి సంబంధం లేకుండా కొత్త కోర్సులు నేర్చుకోవాలన్న ఆలోచనలు కూడా కలిసి వస్తాయి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 7. ప్రతిరోజు గణపతి స్వామి వారిని పూజించండి. అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి మంగళవారము, శుక్రవారము మహాలక్ష్మీదేవి కావచ్చు, దుర్గాదేవి కావచ్చు కుంకుమార్చన జరిపించి అమ్మవారి బొట్టుని ప్రతిరోజు నుదుటన ధరించండి. ఏదైతే జరగబోతోందో, అంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నాము, తద్వారా మంచా చెడ మనకు అక్కడ విషయాలన్నీ కూడా సుస్పష్టంగా తెలుస్తాయి. ఆ విధమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. మెడలో శక్తి డాలర్ని ధరించండి.